రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా గెలిచి కాషాయ జెండా ఎగరేయాలి అనేది తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చాలా ఖచ్చితంగా చెప్పారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీలో నాయకులకి కొదవలేదు. తెలంగాణలో బీజేపీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ నాయకత్వంతో సమస్య ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే ఈ మాట అంటోంది నేను ఇప్పుడు తాజాగా కేంద్ర కమిటీలకు సంబంధించి మొత్తం ప్రక్షాళన రీషఫలింగ్ మొత్తం చేశారు. అంటే చాలా పెద్ద జంబో ప్రక్షాళన. అది అస్సలు బలం లేని కేరళ లేకపోతే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కీలకంగా కొంతమందికి స్థానాలు దక్కాయి. సరే, రేపు ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎలాగూ స్థానాలు దక్కుతాయి కూడా. కానీ తెలంగాణలో ఇప్పటికే ఓబీసీ మోర్చా చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ కానీ లేకపోతే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ కానీ వీళ్ళని కొనసాగింపు చేయలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూటమిలో ఉండి అధికారంలో ఉన్న పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వర్ ఉన్నారు, వారు ఎంపికయ్యారు. అలాగే అక్కడ కీలకమైన పదవులు ఇంకా 2-3 వచ్చాయి. ఏపీలో నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫోకస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో కలిసి ఉన్నారు, రేపు కూటమిగానే పోటీ చేస్తారు 99%. కానీ తెలంగాణలో ఖచ్చితంగా గెలిచి తీరుతా ఉన్న చోట ఎందుకు పార్టీ కార్యవర్గంలో తెలంగాణలో నాయకులకి చోటు లేదు? ఇది పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. సరే, దానికి ఇంకొక వెర్షన్ ఏంటంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు క్యాబినెట్ రీషఫుల్ కూడా ఉంది. క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా తెలంగాణకు మంత్రి పదవులు ఇస్తారు అని. ఇప్పటికే బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదాలో మంత్రిగా ఉన్నారు. ఇంకొక 1-2 అవకాశాలు ఉంటాయా? అందుకే కేంద్ర కమిటీలో చోటు దక్కలేదా? ఈ ఊహాగానాలు మాత్రమే. కానీ అసలు వ్యూహం ఏంటనేది బీజేపీ పెద్దలకే తెలుస్తుంది. ఆ వ్యూహాలు నిజంగానే అంతు చెక్కకుండా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఇండియాలో చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ ఈ రెండే ప్రధానంగా బీజేపీకి అవకాశం ఉన్న అనుకూలమైన రాష్ట్రాలు. కర్ణాటకలో కోర్స్ గతంలో అధికారంలోకి వచ్చారు ఒకసారి. ఈసారి బెంగాల్ తర్వాత తెలంగాణ టార్గెట్ అని ఓపెన్గా చెప్పారు. నితిన్ నబీన్ చెప్పినా, లేకపోతే జేపీ నడ్డా గారు వచ్చి చెప్పినా, లేకపోతే అమిత్ షా గారు చెప్పినా, ఎవరైనా కూడా అందరూ చెప్పారు. పైగా ఒంటరిగా పోటీ చేస్తామని కూడా చెప్పారు. సరే, అవి రాజకీయాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి ఈ నిర్ణయం వెనకాల కారణం ఏంటి అనేది మాట్లాడదాం ఒకటి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా ఉంది. ఆ ధీమా ఏంటి? వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో అధికారంలోకి వస్తామని. ఈ నెంబర్ మొట్టమొదటిసారి చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కూడా ఒకసారి చెప్పారు. ఆయన చాలా క్లియర్గా ఎందుకో ఆ నెంబర్ దగ్గర 117 దగ్గర ఆగుతున్నారు. అఫ్ కోర్స్ పెరిగిన 182 సీట్ల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు రేపు పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో అందులో 117 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తామని. పిసిసి చీఫ్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి మరో 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనే ఏర్పాటు చేస్తారు. 5 ఏళ్ళు అంటే ఏంటి? మరో 5 సార్లు అంటే 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఉంటుంది అనేది కొంచెం అతిశయోక్తిగానే ఉంది. ఉండకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తోంది. మరి బీఆర్ఎస్ అక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు కొంత వెనకబడినా మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సరే, బీజేపీతో కలిసి వస్తారా, విడిగా వస్తారా, ఎన్నికల నాటక ఎత్తులు పొత్తులు ఏంటనే తెలిసిపోతాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ధీమా ఏంటి? ఓ పక్కనేమో పార్టీలో కుమ్ములాటలు, అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, పదవులు దక్కని వాళ్ళు ఓపెన్గానే బహిరంగంగానే ముఖ్యమంత్రిని విమర్శిస్తారు, పార్టీని విమర్శిస్తారు, రకరకాల కామెంట్లు చేస్తారు. సరే, పదవులు దక్కిన వాళ్ళు, అన్ని పదవులు అనుభవించిన చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా నేను మరో జీవన్ రెడ్డి అవుతానంటారు. ఇప్పుడు ఆయన మీద అక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏకంగా నియోజకవర్గం నుంచి గాంధీ భవన్, అక్కడి నుంచి ఢిల్లీకే కంప్లైంట్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా మంత్రుల మధ్య ఇప్పుడు కొండా సురేఖ అభివృద్ధి కార్యక్రమాలు, అధికారి కార్యక్రమాల్లో కూడా కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఒక రిఫ్ట్ అయితే ఏదో నడుస్తోంది నాయకుల మధ్య. బయటపడే వరకు ఉంటుంది, బయటపడ్డాక ఇంకా అంత గందరగోళంగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అంత ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? అదొక అంశం. అయితే ఇక ఎస్ఐఆర్ విషయంలో 73,40,000 ఓట్లు కోల్పోయే అవకాశం. మొత్తం 92 లక్షల మంది పైచులకు అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఇందులో కొంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అభ్యంతరాలు, ఫిర్యాదులు అన్ని స్వీకరిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. కానీ
పాత అనుభవాలు తీసుకుంటే వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఇక్కడ ఓట్లు కోల్పోయిన తర్వాత ముఖ్యమైన నియోజకవర్గాల్లో స్టాల్వార్ట్ నాయకులే ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేస్తూ ఆయన ఓడిపోయారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉంటూ పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తొలగింపబడ్డాయి. సో ఈ ఓట్ల తొలగింపు వెనకాల ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న అనుమానం వ్యక్తం చేస్తూ పిసిసి చీఫ్ మాట్లాడారు. అంటే వ్యవస్థల్ని తమ జేబు సంస్థలుగా మార్చుకోవడం, సిబిఐ ఈడీతో పాటుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలా మార్చేసుకుంది, ఎన్నికల్ని ప్రభావితం చేస్తోంది, ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తమకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తీసేసి గెలవాలనే ప్రయత్నం చేస్తోంది అనేది. ఒక పక్కనేమో పార్టీ కార్యవర్గంలో నాయకులు లేరు, కానీ అధికారంలోకి వస్తూ ఉంటామని బీజేపీ, మరో పక్క ఓట్లు తీసేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అపవాదు, ఇంకో పక్క 5 ఏళ్లు మరో 5 సార్లు మేమే ఉంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా. సరే వచ్చేసారి అయితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు, సీట్ల నెంబర్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంక 22A లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయి. బీసీ బ్రేక్ఫాస్ట్ షోలో ఇవాళ నాతో స్టూడియోలో దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. లైవ్లో చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే లైవ్ స్టాక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ అంది సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి సత్యం గారు, చరణ్ గారు, దిలీప్ గారు నమస్కారం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన చోట, ఎన్నికలు జరగాల్సిన చోట బ్రహ్మాండంగా కుదింపు చేశారు, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ రామ్ మాధవ్ మంచి ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయన, వీళ్ళందరినీ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేశారు. కానీ తెలంగాణలో ఎందుకు ఎవరికి ప్రాతినిధ్యం దక్కలేదు దిలీప్ ఆచార్య గారు? అంటే ఏమన్నా ప్రత్యేకమైన వ్యూహం ఉందా? లేకపోతే అంటే వ్యూహాలు చెప్పమని నేను మిమ్మల్ని అడగట్లేదు, కానీ లైవ్ షోలో అంటే ఏంటి, ఏదో జరుగుతోందా? సార్ నమస్తే. ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి శుభోదయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఒక ప్రతి 3 సంవత్సరాలకి జరుపుకునే కార్యవర్గం ఇది. దీంట్లో అందరూ భావిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి చర్చించుకుంటున్నారు. లేదు కదా, నిజంగా లేదు కాబట్టి చర్చ జరుగుతుంది. సో మేమేమంటున్నాం సార్ అంటే, సంస్థాగతంగా ప్రతి 3 సంవత్సరాలకి జరిగే సంస్థాగత బలోపేతం కోసమే చేస్తారు కార్యవర్గం అనేది. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణలో మా ముఖ్య టార్గెట్ 2028లో జరిగే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. మాకు నరేంద్ర మోడీ గారు వచ్చి, తర్వాత నితిన్ నబీన్ గారు వచ్చి, నడ్డా గారు, అమిత్ షా గారు ఎవరున్నా కానీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే తయారైంది. అది ఇంకా రివీల్ కావాలన్నా వద్దా అనేది అందరు చూస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంటది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మీలాంటి మేధావులు ఇంతకుముందు కూడా రోడ్ మ్యాప్లు ఇచ్చారు కదా దిలీప్ ఆచార్య గారు. అవునండి, ప్రతి సందర్భం లోపల రోడ్ మ్యాప్ సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే రోడ్ మ్యాప్, ఏదైతే టార్గెట్ పెట్టుకుంటుందో ఆ సందర్భాల లోపల ఖచ్చితంగా మేము చాలా సందర్భాల్లో సక్సెస్ అయిన సందర్భాలు చూసినాం. అందుకనే మేము 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం కంటిన్యూగా. అదేవిధంగా 22 రాష్ట్రాల్లో ఈరోజు మా భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారంలో ఉన్నాం. ఆసేతు హిమాచలం దాకా భారతీయ జనతా పార్టీ విస్తరించింది. ఒక బలమైన సంస్థాగతమైన పునాదితోటి ఈరోజు తెలంగాణలో కూడా మేము అదే విధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈ సందర్భం లోపల 2 అంశాలు తెలియజేస్తానండి రిషి గారు. ఎందుకనంటే ఈ చర్చ చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి. భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టినరా కేంద్ర నాయకత్వం అని చెప్పి ఒక రకమైన చిన్నగా చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను చిన్నగా చేసి చూపించే సందర్భం లోపల నేను చెప్తున్న అంశం ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటికే 2 ప్రధానమైన మంత్రి పదవులు, కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, అదేవిధంగా మైనింగ్ శాఖ మంత్రి, చాలా కీలకమైన మంత్రిత్వ శాఖ. అదేవిధంగా బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి. సో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి తెలంగాణ నుంచి. అదేవిధంగా రాబోయే జట్టు మళ్ళీ కొత్తగా రీషఫిల్ జరిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా మేము ఆశిస్తున్నాం తెలంగాణకు ఒక సముచిత ప్రాధాన్యత. ముందు ఇప్పుడు పెట్టిన టీము మోస్ట్ పాసిబుల్ ప్రాబబుల్ విన్నింగ్ టీమ్ అని మీరు అనుకుని ఉండొచ్చు. డెఫినెట్ గా అనుకుంటేనే ఇంతమందిని పెడతారు. ఏది రాబోయే ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలు కానివ్వండి, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 2029 టార్గెట్ గా విచ్ ఇస్ వెరీ క్రూషియల్ మీకు. సో అంత క్రూషియల్ టీమ్ లో మంత్రి పదవులు వస్తే రావచ్చు, కానీ అంత క్రూషియల్ టీమ్ లో
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఏంటి? అంటే ఆ కెపాసిటీ లేదనుకోవాలా, లేకపోతే ఎవరికి ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయ్యిందా బీజేపీ అధినాయకత్వం? ఆ విధంగా ఇక్కడ మీరు 3-4 గ్రూపులు అయిపోయారు కదా సార్. లేదు గ్రూపులు అనేది మనకు పేపర్లలో మీడియాలలో కనిపించేదే కానీ అది వాస్తవం కాదు. అది మేమేమంటున్నాం సార్ అంటే ఈరోజు ఇంకా కీలకంగా పార్లమెంటరీ బోర్డులో సభ్యుడు లక్ష్మణ్ గారు, అది ఉంది, ఎంపీ లక్ష్మణ్ గారు, వారు ఓన్లీ రాజ్యసభ సభ్యుడే కాదు, కీలకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు. అంటే ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉండాలి, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనేది కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు ఇప్పటి వరకు, ఆయన కొనసాగుతున్నాడు లక్ష్మణ్ గారు. కనుక తెలంగాణకు చాలా స్పష్టమైన ఒక ప్రాధాన్యత ఉంది భారతీయ జనతా పార్టీ లోపల. మీకు అర్థమైన లాజిక్ చెప్పండి. మాకు అర్థమైన లాజిక్ ఏం సార్ అంటే 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కువగా సామర్థ్యం ఉన్న వాళ్ళని తీసుకొని పోయి కేంద్ర కమిటీలో పెట్టి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి బదిలీ చేసి అక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చి లేదనుకుంటే అక్కడ దృష్టి పెడితే తెలంగాణలో మనకు కొంచెం వెల్తీ ఏర్పడుతుంది. కనుక తెలంగాణ పైన ఈ రాబోయే 2 సంవత్సరాలు చాలా అతి కీలకమైన సమయం తెలంగాణ రాబోయే ఎన్నికల లోపల. ఈ అతి కీలకమైన సమయంలో సామర్థ్యం ఉన్న నాయకులను బయటికి లేకుంటే కేంద్ర కమిటీలోకి తీసుకొని ఇక్కడ వదిలిపెడితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా తెలంగాణ మీద టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో వీరికి సముచితంగా కేంద్ర మంత్రి వర్గంలో కూడా తీసుకోకూడదు. ఎందుకంటే కేంద్ర మంత్రి అయితే మొత్తం దేశం అంతా ఫోకస్ చేయాలి. కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోవడం వల్ల వెసులుబాట్లు ఉంటాయి కొంత. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కావడం వల్ల మనకు చూసింది కదా సింగరేణిలో 9 కోల్ బ్లాక్ కేటాయింపుల్లో కానీ లేదంటే చాలా సందర్భాల లోపల కిషన్ రెడ్డి గారు అతి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టులు వచ్చే విషయంలో కానీ, నిధులు వచ్చే విషయంలో కానీ, లేకుంటే ఏమైనా సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ అతి కీలకంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్ళారు, చేసుకొచ్చారు. అదే నేను చెప్తున్నానండి. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాట్లాడినా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పోయిన గడిచిన గవర్నమెంట్ లో ఈ అహంకారపూరితమైన ధోరణి ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయింది. అయినా రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. 100% మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉండే నాయకులు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పే స్టేట్మెంట్ లకు చాలా భిన్నమైన స్టేట్మెంట్. దాని గురించి మళ్ళీ వద్దాం, అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పింది. సత్యం గారు, ఇప్పుడు దిలీపాచారి గారు చెప్పిన లాజిక్ ఏంటి, అర్థమైందా మీకు? అన్ని కేంద్ర మంత్రి వర్గంలో కార్యవర్గంలో జాతీయ కార్యవర్గంలో ఉంటే తెలంగాణలో ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోలేదు, తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడానికి అందరూ కలిసి పనిచేస్తారనేది సగం నిజం, సగం ఇంకా చెప్పాలండి. నేను చెప్తా సగం. ఆచార్య గారు చెప్పింది సగం వాస్తవం. రాష్ట్రం మీద మొత్తం రాష్ట్ర నాయకత్వం కేంద్రీకరించాలి ఈ 2 ఏళ్లు, మిగతా రాష్ట్రాలతో అవసరం లేదన్నటువంటిది వాస్తవం. అది ఆ పని చేయడానికే వీళ్ళని జాతీయ కార్యవర్గం తీసుకోలేదు. రెండవది, ఇంకా ఒకళ్ళో ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి సృష్టిస్తారు ఎలక్షన్ల ముందు. ఎందుకంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో కొన్ని రాష్ట్రాల్లో 3-4 కేంద్ర మంత్రి పదాల్లో ఉండి రాష్ట్రం మీద ఒక ఒత్తిడి సృష్టించగలిగారు, ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర వహించేది ఎవరంటే పోలీసు, రెవెన్యూ యంత్రాంగమే. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ వైపు కాస్త మొగ్గు చూపుతుంటారు. 4 కేంద్ర మంత్రులు, 3-4 కేంద్ర మంత్రులు ఉంటే వాళ్ళు న్యూట్రల్ అయినా చాలు, ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వ్యవహరించకుండా వాళ్ళని న్యూట్రల్ చేస్తే బలాబలాలు తెలుసుకునేందుకు తేలికవుతుంది. ఇది మొదటి అంశం, ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ఉండటం వల్ల. రెండోది, ఇవాళ కేంద్ర మంత్రులు ఉంటే అధికారిక పర్యటనలు కానీ తర్వాత మిగతా నాయకులను అట్రాక్ట్ చేయటం కానీ వాళ్ళకు ఒక స్థానం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రి పోతే రాష్ట్ర యంత్రాంగం అంతా కేంద్ర మంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, తర్వాత రిసీవ్ చేసుకోవాల్సిందే. అటువంటి అవకాశం జాతీయ కార్యవర్గ సభ్యుడు పోతే రాష్ట్ర యంత్రాంగం స్పందించదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కేంద్ర మంత్రులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి సృష్టిస్తుంది, పోలీసు రెవెన్యూని న్యూట్రల్ చేస్తుంది. తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఏ నాయకులైతే టికెట్లు ఆశించిన వాళ్ళకి ఆయా పార్టీలో రాలేదు వాళ్ళందరినీ కూడా సర్వే చేసి అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడో అంశం ఏమిటంటే బెంగాల్కు తెలంగాణకు పోల్చడానికి వీల్లేదు. బెంగాల్లో 3rd స్టెప్ లో అధికారంలోకి వచ్చింది, డైరెక్ట్ అధికారంలోకి రాలే. అంతకుముందు ఎలక్షన్ లో 70-80 సీట్లు గెలిచి
ఆ లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది. టీఎంసీని ఎదుర్కోవడానికి లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లంతా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. టీఎంసీ పెద్ద ఎత్తున గుండాయిజం చేసింది. ఆ స్టెప్ లో 70-80 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. మేమే ఆల్టర్నేటివ్ టీఎంసీకి అనేటువంటిది ముందు ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మొన్న అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సెకండ్ స్టెప్ మిస్ అయ్యి డైరెక్ట్ అధికారంలో రావటం అంటే కష్టమైన విషయం. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకొని అధికారంలోకి వచ్చేందుకు ఛాలెంజ్ చేసిన ఏ మేరకు సీట్లు పెంచుకుంటుందనే దాన్ని బట్టి, దాని బేస్మెంట్ ని బట్టి ఆ బిల్డింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 8 ఎంపీ సీట్లు గెలిచినా మరి మిగతా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎన్ని తక్కువకు వస్తున్నాయంటే రూరల్ నెట్వర్క్ లేకపోవటమే, గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ వీక్ ఉండటమే కారణం. అందుకని నేను ఇప్పుడు జాతీయ కార్యవర్గం కానీ ఇప్పుడు కేంద్ర మంత్రులు మరొకళ్ళు ఇద్దరు ఇవ్వడం ద్వారా మీరు అన్న ఎన్నికల్లో ఉపయోగం ఉండొచ్చు. కానీ ఈ బూత్ లెవెల్ వరకు బలోపేతం అయ్యే యాక్షన్ ప్లాన్ ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు 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 మన ఈ ఇద్దరు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారి ఉన్నటువంటి అడ్వాంటేజ్ డీకే అరుణకు ఉండదు. నెట్వర్క్ క్రియేట్ చేయడానికైనా, నెట్వర్క్ విస్తృతం చేయడానికైనా తను ఒక మంచి పదవులు ఉంటే మళ్ళీ ఈజీ అవుతుంది. కాబట్టి ఇది పర్సనల్ లెవెల్ స్టేచర్ ఆధారంగా ఇమేజ్ పెరుగుద్ది. తర్వాత దగ్గర అయ్యే మనుషులు దగ్గర అవుతుంటారు అధికారం దగ్గర ఉంటే. కాబట్టి ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో అధికారంలోకి వచ్చిన దగ్గర 3-4 కేంద్ర మంత్రులు పెట్టి రాష్ట్రాన్ని దున్నేశారు మిగతా రాష్ట్రాల్లో. ఆ పని ఇక్కడ కూడా చేస్తారు. అందుకని తెలంగాణ మీద చిన్న చూపుతోటో లేకపోతే వీళ్ళని చెక్ చేయడానికి పెట్టిరని నేను అనుకోవట్లే. ఓకే, సో వ్యూహం క్లియర్ గానే ఉంది అయితే బీజేపీది. ఎస్ చరణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ యాక్షన్ ప్లాన్ ని? లేదా మీరేమన్నా వేరేలా ఆలోచిస్తున్నారా? సార్, తెలంగాణలో ఎవరికి పదవులు రావాలన్నా కేసీఆర్ గారు ఒప్పుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో కూడా కేంద్రంలో పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మన 24 కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంబంధించి ఏ పదవి రావాలన్నా కేసీఆర్ గారి శాస్త్రి. ఎందుకంటే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన నాయకులు ఉండేవాళ్ళు. మురళీధరరావు గారు, విద్యాసాగర్ రావు గారు, చాలా మంది ఉండేవాళ్ళు. చూడండి, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి కూడా పదవులు రావడం లేదు. అదే కాకుండా నాయకులకు పదవులు కూడా తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం చూస్తే హరిబాబు గారు గవర్నర్ ఉన్నారు, రామారావు గారు గవర్నర్ ఉన్నారు, పూరంధేశ్వర్ గారు మన కేంద్ర బీజేపీ సెంట్రల్ నాయకత్వం తీసుకున్నది, విష్ణువర్ధన్ రెడ్డి గారిని, రామ్మాధవ్ గారిని. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచినటువంటి వ్యక్తికి కేంద్ర మంత్రి ఇచ్చారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర బీజేపీ కమిటీలో స్థానం లేదంటే, ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనే దూరంలో ముందుకు పోతాం. గతంలో జరిగింది అది, ఇప్పుడు ప్రధానంగా. ఎందుకంటే మొన్న 24 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ చాలా పార్టీతో 33 పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మొన్న రాముడు ఉన్నాడు, నెక్స్ట్ ఎలక్షన్ లో రాముడు లేడు. కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు జరగాలని చెప్పేసి అంటే గతంలో ఇండైరెక్ట్ గా పెట్టుకుని ఇప్పుడు డైరెక్ట్ గా పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. అమిత్ షా ఇప్పటికే సరే నితిన్ నబీన్ గారు లేకపోతే నడ్డా వారు చెప్పినా అమిత్ షా కూడా చెప్పారు కదా, మేము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని. సార్, లోపాయికర్ ఒప్పందంలో భాగంగా మార్చి 27లో జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ డమ్మే పెడితే, ఇక్కడికి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ సంబంధించి బీజేపీ క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీ డమ్మి క్యాండిడేట్. అది లోపాయికర్కి ఒప్పందం జరిగితే ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. దానిలో భాగంగా ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ కంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆల్రెడీ ఆ విధంగా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో 2029లో బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం డైరెక్ట్ గా పోటీ అయిపోతా ఉన్నాయి. ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పవర్ ఇంపార్టెంట్, రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నాయి. గతంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే 2023 ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్ కు వస్తాకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకరించింది. కాబట్టి భవిష్యత్తులో కలిసి పోటీ చేసి తప్ప మనకు మనగడ ఉండదని చెప్పేసి భావించి కేంద్రంలో ఉన్న కేంద్ర నాయకత్వం దేశంలో ఎట్టైనా 4సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే రామ మందిరం అయిపోయింది, పుల్వామా అయిపోయింది, బాలాకోట్ అయిపోయింది, కేరళ స్టోర్లు, కాశ్మీర్ స్టోర్లు, సింధూర్ ఆపరేషన్ అన్ని అయిపోయింది దేశంలో. 370D ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్ ఏం చెప్తామన్నా లేదు. ఇక ఇప్పుడు పొత్తులే ఆ పరమావధిగా భావిస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో పొత్తులో దృష్టి పెట్టుకొని నేను కేంద్ర కార్యవర్గంలో వాళ్ళ చోటు లభించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో కీలకంగా ఉన్నటువంటి చాలా మంది కీలకం, అదేవిధంగా డికే అన్న గారికి ఉపాధ్యక్షుల పదవి ఉండే, లక్ష్మణ్ గారు ఉండే, మురళీధరరావు గారు ఉండే, తర్వాత సుధాకర్ రెడ్డి గారు కూడా తమిళనాడు ఇన్ఛార్జ్ ఉండే,
అదే కాకుండా చాలా మంది నాయకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అవకాశాలను కూడా తొలగించి ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఎవరికి స్థానం లభించలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా కేంద్ర మంత్రులు అవి ఇచ్చుకునే అని చెప్తా ఉంది. అదైతే ఆశ్చర్యాస్పదం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పిందే నడుస్తున్నప్పుడు కేసీఆర్ చెప్పిన వాళ్ళకి మంత్రి వర్గంలో స్థానం వస్తుంది తప్ప వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి భవిష్యత్తు అయినా ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు 2 రాజ్యసభ ఉండి కూడా తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కావచ్చు, లేదు ప్రత్యేకమైనటువంటి బీజేపీ కేంద్ర వర్గంలో పదవులు కావచ్చు, ఏది కూడా కేంద్రం ఇస్తలేదంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పటికే చాలా వర్గాలుగా విడిపోయి భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రంలో కనీసం కమిటీ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అనవసరంగా వీళ్ళ కేంద్ర కార్యవర్గాలు తీసుకుంటే అనవసరంగా రాంగ్ ఇండికేషన్ పోతే మరి కేసీఆర్ గారితో సంబంధాలు కూడా తెగిపోతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కేంద్ర కార్యవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దిలీప్ గారు అదొకటే చెప్పండి, అంటే కేసీఆర్ కి మీ కార్యవర్గానికి సంబంధం ఇది హాస్యాస్పదంగా ఉంది. నేను దాని గురించి కామెంట్ చేయను. ఎందుకంటే దాని బేస్ మీద చెప్పాడు ఆయన. నేనేమంటున్నా సార్ అంటే వస్తుంది మీరు ఎవరికి ఇస్తారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా సందర్భాల్లో పొత్తుల్లో పోటీ చేసినాయి, ఎన్నికల్లో గెలిచినాయి, మంత్రివర్గంలో చోటు ఉన్నది కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని. కనుక మేమేమంటున్నాం అంటే ఏ సందర్భంలో కూడా టీఆర్ఎస్ తోటి భారతీయ జనతా పార్టీకి పొత్తు లేదు. కనుక భవిష్యత్తులో కూడా పొత్తు ఉంటది అని చెప్పి పొత్తు ఉండదు అని చెప్పి మేము కరాఖండిగా చెప్తున్నాం. మేం కాదు, మా కేంద్ర నాయకత్వం చెప్పింది, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి. పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని చెప్పి చివరాఖరికి ఇక్కడ తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి గారు షర్మిల పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఇక మీరు పొత్తుల గురించి మాట్లాడితే మేము ఏం చేయాలి చెప్పండి? ఆగండి, ఏంది కీలకమైన పాయింట్ చెప్తా. రేపు ఎన్నికలకు వెళ్ళడానికి మీ దగ్గర అస్త్రాలని లేవు, వాడేశారు అన్ని, కేవలం ప్రాంతీయ పార్టీలతో. మేమేమంటున్నాం సార్ అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 2 స్థానాలకు పరిమితమైన సందర్భం లోపల కూడా అది రాజకీయ పార్టీగా మనుగడ సాగించదని చెప్పి అవహేళన చేసిన సందర్భాన్ని చూసినాం. దాన్ని అధిగమించి మేము 3వ అధికారంలోకి వచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఏముంది చెప్పండి సార్? కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయాలని అనుకుంటే ఈ దేశంలో ఏం చూపించడానికి ముందుకు వస్తుంది చెప్పండి? మేము చేసిన అభివృద్ధి 12 సంవత్సరాల్లో, మీరు 70 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని 12 సంవత్సరాల్లో చేసి చూపించడము. 11వ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి 4వ ఆర్థిక వ్యవస్థగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొని వచ్చినాము. మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు గత 20 లేదా 40 రోజుల నుంచి 50 రోజుల నుంచి దేశ రాజకీయాలు మారిపోలా. ఇప్పుడు అప్రజాతంగా మీరు రాష్ట్రాల్లో గెలిచి విత్ ఇన్ 30-40 డేస్లో మీరు ఒక కేంద్ర మంత్రిని వదులుకోవాల్సి వచ్చింది. ఏది ఒక నిమిషం సొసైటీలో సిజేపీ పేరుతో కావచ్చు, ఇంకో పేరుతో కావచ్చు, వచ్చిన దాని అలజడికి దాని కారణానికి మళ్ళీ విత్ ఇన్ డేస్ మీరు బంకీపూర్, మీ కంచుకోట, దాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో పాలిటిక్స్ ఆర్ కీప్ చేంజింగ్ కదా. నేనేమంటున్నా సార్ అంటే మేము ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డ తర్వాత గోరఖ్పూర్ ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయినాం మేము. కనుక మీరు ఒక ఎన్నికలకి ఒక ఎన్నికతోటే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఊస్తుంది లేదనుకుంటే గ్రాఫ్ తగ్గుతుందని సార్ 30-40 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల లోపల దేశ రాజకీయాల లోపల విపక్షాల పాత్ర ఎంత? విపక్షాలు చేసిన ఏమున్నది చెప్పండి? విపక్షాలు ఏమీ చేయలేదు. విద్యార్థులు చేసినారు, విద్యార్థులకు సంబంధించిన అంశము దాంట్లో ప్రభుత్వం స్పందించింది. విపక్షాలు వచ్చి క్రెడిట్ కొట్టేయడం కోసం పోటీ పడుతున్నాయి. నేను చేసిన అని చెప్పి క్రెడిట్ కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాల పాత్ర లేనే లేదు. క్రెడిట్ చోరీ జనరల్ గా ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు అన్నది మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అడుగుతారు. అలాగే దేశంలో ఎవరి విపక్షాల క్రెడిట్ చోరీ తీసుకుంటారు. సామాజిక న్యాయము, బహుజనులకు అధికారము, ఇది ప్రజాప్రభుత్వ ఆశయం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయన తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడం, 117 సీట్లతో రావడం అని వారంటే పీసీసీ చీఫ్ ఏమో ఇంకో 5 సార్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు. సరే, అది అక్కడ సందర్భాన్ని బట్టి అనుంటారు, కానీ అలాగే రేవంత్ గౌడ్ అని కూడా అనిపించుకున్నారు. అక్కడ అనిపించుకున్నారంటే వారు అనిపించుకున్నారని కాదు నా ఉద్దేశం, వాళ్ళందరూ అన్నారు అని చెప్పి. సో ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు అధికారంలోకి వస్తామనేది మీ కాన్ఫిడెన్స్, ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్
మన దగ్గరికి రావట్లేదు. వాళ్ళని అడిగితే కూడా ఎస్ మేమే అధికారంలోకి వస్తాం, అందరూ జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ అంటున్నారని అంటారు. సో మరి రేవంత్ రెడ్డి గారి ఉన్న కాన్ఫిడెన్స్ దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఆయన నెంబర్తో సహా చెప్తున్నారు 117 అనేది నాకు అర్థం కాలేదు. 119లో 117 సీట్లు గెలుస్తారా? అట్లా లేదు కదా, ఆయన పెరుగుతున్నాయి కదా సీట్లు. దాంట్లో ఎట్లా పెరుగుతాయి? అడ్డుకున్నా అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చింది కదా డీలిమిటేషన్ ని. తర్వాత మార్చేర్లేండి. అంటే స్టాండ్ మార్చుకున్నారు అంటే డీలిమిటేషన్ అవుతుంది అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ మరి దాంట్లో ఏం క్రెడిట్ కొట్టే పరిస్థితి లేదు. అంటే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఒప్పుకుంటున్న సందర్భం లోపల 117 సీట్లు అని చెప్పి వారు క్లెయిమ్ చేస్తున్నాడు. ఈ రోజే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పిండు 117 సీట్లు వస్తాయని చెప్పి. ఎట్లా వస్తాయి 117 సీట్లు అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే ప్రజాపాలన అని చెప్పి ముందుకు వచ్చారు సార్. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొని వస్తాము మేము. అంతకుముందు విధ్వంసం అయింది తెలంగాణ బీఆర్ఎస్ పాలన లోపల 10 సంవత్సరాల లోపల అని చెప్పి చెప్పిన సందర్భాన్ని చూసినాము. కానీ ఈ 10 సంవత్సరాలలో విధ్వంసం కొనసాగుతుందా లేదనుకుంటే ఆ విధ్వంసాన్ని ఆపినరా? ఈ రోజు 22A సెక్షన్ అని చెప్పి ఒకటి వచ్చింది సార్. 22A అనే సెక్షన్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు గగ్గోలు పెడుతుంది తెలంగాణ సమాజం మొత్తం. ఎందుకు? మంత్రులు స్టేట్మెంట్ చూడండి సార్. ఈ రోజు ఆంధ్రజ్యోతిలోనే కథనం వచ్చింది. మొట్టమొదటిసారిగా 22Aకి సంబంధించి మొత్తం విశ్లేషణాత్మకమైన కథనం వచ్చింది. థ్యాంక్స్ టు ఆంధ్రజ్యోతి. నేను 100% చెప్తున్నా. ఎందుకు అనంటే సామాన్య ప్రజలు పడుతున్న పాటలని ఆంధ్రజ్యోతి మొత్తము సవివరంగా ఈ రాష్ట్రం ముందర నిలబెట్టింది. మా ఈ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టింది. నేనేమంటున్నా, మీరు ఎందుకు 22A కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఎందుకు చేస్తాయి సార్ 22Aలా? ఎందుకు 22A ద్వారా మీరు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకు సెటిల్మెంట్లు చేసుకొని 22A నిషేధిత జాబితా నుంచి ఆ భూములను బయటకు వదులుతున్నారు? హ్యావింగ్ సెడ్ దిస్, నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 1 గజం ప్రైవేటు భూమి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇబ్బంది కలగదు, రిజిస్ట్రేషన్లు ఆగవు. రెండోది మంత్రి సారీ చెప్పారు. నేను అదే చెప్పారు. సారీ చెప్పడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రజ్యోతి కథనం వచ్చిన తర్వాత హై లెవెల్ కమిటీ ఉన్నత స్థాయిలో సమీక్ష జరిపిండ్రు. ఇమ్మీడియట్ గా కంప్లైంట్ దాన్ని సెటరేట్ చేయమని చెప్పిండు. ఎక్కడ జరిగింది సార్? ఈ రోజుకి స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా 22A సెక్షన్ లో నిషేధిత జాబితాలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొని వస్తలేరు. కన్స్ట్రక్షన్ జరిగినాయి సార్. అపార్ట్మెంట్లు 20-30 సంవత్సరాలలో అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళని కూడా 22A సెక్షన్ లో పెట్టింది. నేను ఇదొక్కటే చెప్పట్లేదు సార్. నిన్న నిరుద్యోగ జేఏసీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు, మేము సమ్మె చేస్తామని చెప్పి. మీరు ఈ ప్రజాకంటక పాలన కొనసాగిస్తూ 117 సీట్లు తెచ్చుకుంటామా అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. 5 సార్లు అంటే 25 సంవత్సరాల దాకా మేమే పాలన కొనసాగిస్తామని చెప్పి ఇంకొక ఆయన చెప్తాడు. ఎట్లా వస్తారు సార్? ఎందుకు వస్తారు? మీరు చేసిన ఘనకార్యాలు ఏమన్నా ఉంటే చెప్పుకొని రండి. ఏమీ లేకుండా మీరు ప్రజల్ని ఇబ్బందుల పాలకు గురి చేసుకుంటా మీరు చెప్పిన గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒక గ్యారెంటీ అమలు చేయకుండా మళ్ళీ మేము 117 సీట్లు తీసుకొని వస్తామంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? కనుక మేమేమంటున్నామనంటే కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఓట్లు అడిగే అర్హతనే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న సందర్భాన్ని చూసినాము. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఈ రోజు చెంపలు వాయించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒకవైపు ఎన్ని రకాల విధ్వంసాలు కొనసాగుతున్నాయి సార్. ఆ ప్రభుత్వంలో ఉన్న విధ్వంసాలకి మించి ఈ ప్రభుత్వంలో విధ్వంసాలు కొనసాగుతున్నాయి సార్. నేనేమంటున్నా, నేను చాలా చిన్న విషయాలు చెప్తున్నా సార్. నిరుద్యోగులు, పెన్షనర్స్ వారు దాచుకున్న డబ్బులు ఎందుకు ఇయ్యరు సార్? మీరు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఇప్పటికి 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు ప్రతి నెల 500 మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అవుతున్నారు. దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా జమ అవుతా ఉన్నాయి. ఎన్నడూ పూర్తి చేస్తారు సార్? లేకుంటే విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ బకాయిలు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి చెప్పారు కదా, కాదు ఓపెన్ గా ఆయన దాచుకోలేదు కదా. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కట్టే వడ్డీలు, తర్వాత రెవెన్యూలో ఉన్న లోపాలు, కేంద్రం నుంచి మీరు ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడాలు సార్, ఇవన్నీ ఓపెన్ గా ఇవ్వాల్సినవి అనేది కథనే కాదు. వారు చేయాల్సినవి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. వారు చెప్తున్నది ఏంటి సార్? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ రోజుకి సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఉన్నత చదువులకు పోవాలనుకుంటే సర్టిఫికేట్లు కావాలంటే మీరు ఇవ్వండి, ప్రభుత్వం వచ్చి ఇచ్చిన తర్వాత మేము మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. సాధ్యమవుతుందా సార్? 2 లక్షల మంది విద్యార్థులు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వారి సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ప్రజాకంటక పాలన అందమా, విధ్వంసం అందమా, లేకుంటే వికాసం అందమా? ఎట్లా చెప్పుకుంటారు? 117 కాదు, పోనీ మీ దృష్టిలో ఎన్ని వస్తాయి సార్? నేనేమంటారు 0 సీట్లకు పరిమితం అయితే అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు సార్. తెలంగాణ అతిశయక్తి
ఎందుకంటే 25 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తామనేది అతిశయోక్తా కాదా? కనుక మేము ఏమంటున్నామనంటే కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా నమ్మి ఆ ప్రభుత్వం చేసిన తప్పులను నమ్మి ఆ ప్రభుత్వంలో జరిగిన ఆ తప్పులు విధ్వంసాలు ఇబ్బందులు అధిగమిస్తారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే వీళ్ళు చేస్తున్న అంశం ఏంటి సార్? అన్ని లుకలుకలు వీళ్ళ అంతర్గత విభేదాలు చూడండి సార్. రాజగోపాల్ రెడ్డి గారు ఒకవైపు, అనిరుద్ధ్ రెడ్డి గారు ఒకవైపు, చిన్నారెడ్డి గారు ఒకవైపు, మేఘారెడ్డి గారు ఒకవైపు, గుత్తా సుగంధ రెడ్డి గారు ఒకవైపు, కొండా సూర్యరేఖ గారు ఒకవైపు. మీ దగ్గర ఇన్ని అంతర్గత కలహాలు పెట్టుకొని మీరు ప్రజాపాలన అందిస్తారా? మీరు అందరూ పంపకాల్లో బిజీ అయిపోయినరు, పంపకాల్లో బిజీ అయిపోయినరు. ఎవరి వాటా ఎంత అనేది దాంట్లో ఆలోచన చేస్తున్నారు. 22లో ఏలా పెట్టి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు సార్. వాళ్ళ దగ్గర పోయి సార్ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తప్పు జరిగింది, మంత్రుల దగ్గర జరిగిందా అధికారుల దగ్గర జరిగిందా తేల్చుకుంటామంటారు. అంటే అధికారుల దగ్గర మంత్రుల దగ్గర జరిగిన అవినీతి అక్రమాలు మీ ప్రభుత్వం దృష్టికి రాకపోతే మీరు అసమర్థ ప్రభుత్వమా లేదనుకుంటే సమర్థ ప్రభుత్వం? వ్యాలిడ్ పాయింట్స్. సత్యం గారు, కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విన్నాక మీ అనాలిసిస్ తీసుకుంటా ఈ అంశం మీద. చరణ్ గారు చెప్పండి, 117 లెక్క ఏంటి? దానికి మొత్తం వరుస పెట్టి లిస్ట్ చెప్పారు. సరే, 0 రావాలి, అది కరెక్ట్ కాదు కానీ ఎస్ సార్, భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తుంది. మరి 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చర్చ పెడతాం. మేము బయట చర్చ కాదు, టీవీలో చర్చ కాదు, అసెంబ్లీలో చర్చ పెడతాం. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి గారు 2 తెలంగాణ గురించి కదా పారిపోతలేము. లేదు సార్, మేము పారిపోతలేము. దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా మీరు సన్న బియ్యం ఇస్తారా? మేము చర్చకు సిద్ధం. మేము అదే కాకుండా ఇందిరా మిల్లు కావచ్చు, తెలంగాణ మీ 416 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చింది సార్. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో కూడా మహిళా సంఘాలకు 66,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందా? మేము చర్చ రుణమాఫీ మీరు ఏ రాష్ట్రంలో చేసిరా? మీరు ప్రభుత్వ రంగ సంస్థలని అట్టగోదిగా అదానికి అమ్మానికి అంటగట్టి ఈ దేశంలో 6 డిఎల్ పెండింగ్ లో ఉన్న సార్. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సార్, వీళ్ళు ఇంత చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, లేకపోతే రిటైర్ అయినటువంటి ఎంప్లాయ్ బెనిఫిట్స్ కావచ్చు సార్, 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సార్ 6,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పెట్టిపోయిన బాకీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీ పోయి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 8,20,000 కోట్ల రూపాయల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ డిఏలు, పిఆర్సీలు కార్యనియామకాలు చేపడుతూ విద్యుత్ రంగం కావచ్చు, సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వ ప్రతి ఉద్యోగి కాంట్రాక్ట్, డైరెక్టర్, అవుట్ సోర్సింగ్ విద్య ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తూ ప్రమాద బీమా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మేము ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చో మేము గంట కాదు 2 గంటలు చెప్తాను, మీరు సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసి చెప్పాలా? 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు అయ్యి సార్ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించలే. వారు మాట్లాడుతున్నారు భారతీయ జనతా. మీరు ఎందుకు వస్తారు దేశంలో? అనుకోసారి చెప్పండి. మీరు వచ్చిన తర్వాత జీడీపీ ఎంత ఉంది? మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగం ఎంత ఉంది? ఆకలి తెలంగాణ. చరణ్ గారు, తెలంగాణ నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు 117 లెక్క ఏంటది? ఆ లెక్క ఏంటి? సరే, పీసీసీ చీఫ్ 5 మరో 5 సార్లు అన్నారు. ఎన్నిసార్లు అనుకోవచ్చులేండి, దానికి ఇబ్బంది ఉంది కానీ ప్రజలు డిసైడ్ చేయాలి ఎవరికి ఇవ్వాలనేది. 117 లెక్క ఏంటి సార్? దేశంలో భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ 29లో జరిగే ఎలక్షన్ లో 99 సీట్లు దాటే పరిస్థితి, డబల్ నీటి దాటదు. మీరు చూడండి, నరేంద్ర మోడీ గారు అనుకున్నట్టు అన్ని దేశ ప్రజలు చూసిరు. రాముడు పోయిన తర్వాత ఇంకేముండదు. రామ మందిరం సంబంధించి విరాళాల చోరే భారతీయ జనతా పార్టీ అతలాకుతరమై మన పార్లమెంట్ సమావేశాలు చర్చ రాకుండా చేసిన పరిస్థితి మనం చూసినాం. రాముడు శపించడం భారతీయ జనతా పార్టీ దేశంలో కథమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్న ఎంపీలు 8 కాదు, ఆ 8 గుండుస్తున్నాయి అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి కేసీఆర్ చెప్పిన వాళ్ళకు మాత్రమే కేంద్ర బీజేపీ కేంద్ర కార్యవర్గంలో సోడు లభించింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఎవరి పేరు చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సార్ సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, తర్వాత మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నం కావచ్చు, మెట్రోను విస్తరించే ప్రయత్నం కావచ్చు, త్రిపుల్ కావచ్చు, త్రిపుల్ రైలింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనార్ సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ హెల్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, ఐటీఐ ప్లేస్ లో అడ్వాంటైజింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసుడు సార్. ఒకటే ఉంటాయి సార్. మంచి రోజుల్లో పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూళ్లు, తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ సేవలలో ట్రాన్స్జెండర్లకు అవకాశం ఇచ్చినాం. హైదరాబాద్ తెలంగాణ 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగం వచ్చే ప్రయత్నంలో భాగంగా ఉందా నాకు అర్థం కాక సార్. ఎక్కడ వీకున్నాం అంటే ఓన్లీ సోషల్ మీడియాలనే కాంగ్రెస్ పార్టీ వీకు.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ నమ్ముకుంది, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి మా విశ్వాసం. రెండోది వాళ్ళు చెప్తారు డీలిమిటేషన్ అంశానికి సంబంధించి. సార్ డీలిమిటేషన్ సంబంధించి కాంగ్రెస్ జనాభా దామాష ప్రకారం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. తర్వాత ఏం చేసింది 50% మీకు పెట్టిన డిమాండ్ లో మద్రాసులో పెట్టిన డిమాండ్ ఏంది 3 డిమాండ్లు పెట్టారు. జనాభా ప్రకారం ఒప్పుకోము, పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే ఒక సిస్టమ్ క్రియేట్ చేసి 20-25% పెంచాలని. వాళ్ళు 25% కాకుండా 50% పెంచడం జరిగింది. పెంచుతానని చెప్పి తెలిసింది కాబట్టి పెంచిన సీట్ల ప్రకారం 115 గెలుస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ముందుకు పోతా ఉన్నాం. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకి ఏం చేసినా చెప్పండి. ఇప్పుడు చేయకుండా మా మెట్రో నడుకుంటారు, మా మూసీ నడుకుంటారు, మా RRR నడుకుంటారు, రైల్వే రింగ్ నడుకుంటారు, విభజన హామీలు అడుకుంటారు, తెలంగాణ రాష్ట్ర సంబంధించి ఏ అనా పైసా ఇవన్నీ అడ్డుకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు? ఎవరి సార్ ఇవన్నీ అడ్డుకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేస్తారు అంటున్నా సార్. అందుకే కదా ఏరని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నమ్మి తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికారులకు వస్తుంది కదా. సరే తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీలు గెలిస్తే తెలంగాణకి ఏమైనా చేస్తారంటే ఏమి చేయకపోగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో ములాక్ అయ్యారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వచ్చే 29 ఎలక్షన్ లో బీజేపీ వచ్చే అవకాశం లేదు, వచ్చే అవకాశం లేదు. 99 సీట్లు దాటే పరిస్థితి లేదు దేశంలో. మీరు చూడండి సార్, మొన్ననే రాముడు పేరు మీద భారతీయ జనతా పార్టీ దేశంలో 24 ఎలక్షన్ లో పెద్ద ఎత్తున రాముడు 99 సీట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? డబల్ లీడ్ దాటే పరిస్థితుల్లో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ 150 వస్తే మాకు 150 సీట్లు పెడితే చాలు దేశంలో. 50 సీట్లు పెడితే సత్యం గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఎనాలిసిస్. సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇందాక వారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి అంశము, లేకపోతే ఇటు వనపర్తి నుంచి చిన్నారెడ్డి అంశము, అక్కడ ఆయన ఏకంగా గాంధీ భవన్, అక్కడి నుంచి ఢిల్లీకి కంప్లైంట్లు పట్టుకుని వెళ్తున్నారు, ఇంకా మంత్రులు ఇష్యూలు అన్నీ చెప్పారు. సో ఇప్పుడు డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ తెలంగాణ ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ నెంబర్తో సహా చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ చూశారు తమిళనాడులో, అన్ని రాంగ్ అయినాయి. ఏది ఓటేసిన తర్వాత సర్వే చేస్తే కూడా రాంగ్ అయినాయి. అవును, గతంలో సర్వేలు మన ఎలక్షన్ లో బీజేపీకి 400 సీట్లు వస్తాయి అనుకున్నాం. కేంద్రంలో 240 వచ్చి పూర్తి మెజార్టీ రాలేదు. గతంలో అంతకుముందు ఎలక్షన్ లో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాబోతుంది కాంగ్రెస్ అధికారంలో కంటే పుల్వామా సంఘటన జరగగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎలక్షన్ల ముందు నెల రోజులు 15 రోజుల ముందులో చేసే సర్వేలే సరిగాట్లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ల ముందు ఎలక్షన్ల ముందు మా పార్టీకి 78 వస్తాయని బీఆర్ఎస్, మా పార్టీకి 110 వస్తాయని కాంగ్రెస్, మా పార్టీ అధికారంలో రాబోతుందని బీజేపీ చెప్పేవి వాస్తవానికి వాళ్ళ పార్టీ నాయకుల యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి చెప్పే ముచ్చట్లు. అంటే ఆ 117 లాజిక్ లేదా? ఏది లేదు. ఏటికి 78కి లేదు, 117కి లేదు, బీజేపీ అధికారంలో వస్తానికి కూడా లాజిక్ లేదు. తర్వాత ఇప్పుడు ప్రజల వ్యతిరేకత అనుకూలత కూడా ఇప్పుడు ప్రకారం ఇంకా 2.5 ఏళ్ల ప్రకారం తర్వాత వచ్చేటువంటి అనుకూలత వేరు, వ్యతిరేకత వేరు. ఇవాళ నుండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉద్యోగస్తులు, పెన్షనర్లు 6 డిఏలు ఇవ్వాలని తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అవి ఇవ్వగానే న్యూట్రల్ అయిపోతారు. అవును, బాగా ఇచ్చిండి అంటారు. అట్లనే కళ్యాణ లక్ష్మి ఇంకోటో ఇప్పుడు ఇంకా చెల్లించాలని అనుకోండి, అవన్నీ కూడా భలే ఇచ్చాడు ముఖ్యమంత్రి అనుకుంటారు ఇప్పుడు వ్యతిరేక కనపడే వాళ్ళు. అట్లాగే పాజిటివ్ గా బియ్యం పథకం గొప్పది, తర్వాత రుణమాఫీ గొప్పది, ఉచిత ప్రయాణం గొప్పది అనేటువంటి ఇప్పుడున్నట్టు అది ఎఫెక్ట్ ఇంకో 4 ఏళ్ల తర్వాత ఉండవు. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా న్యూట్రల్ అయితే, కొన్ని నెగిటివ్ అయితే, కొన్ని పాజిటివ్ అయితే, ఇవన్నీ రానున్న కాలంలో ఇవన్నిట్లో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఉండే వ్యతిరేకత కాదు, ఇవాళ ఉండే అనుకూలత కాదు. కాబట్టి సీట్లు ఎన్ని వస్తాయి అనేటువంటిది తర్వాత రెండోది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఓడించేంత వ్యతిరేకత ఇంకా రాలేదు. దానికి కారణం ఏమిటంటే కొన్ని పథకాల అమలు జరపడమే కారణం. సన్న బియ్యం పథకం కానీ, లేకపోతే రుణమాఫీ పథకం కానీ, లేకపోతే ఇటువంటి ఉచిత ప్రయాణం కానీ, ఇటువంటి 7-8 పథకాలు అనుకూలమైనటువంటి పథకాలు ఉన్నాయి. అట్లాగే ఆచార్య చెప్పినటువంటి కొన్ని ఇంప్లిమెంట్ చేయని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంప్లిమెంట్ చేయనటువంటి కాంపోజిషన్ ఏమైతే గ్రూపులు ఉన్నాయో వాటన్నిటికీ అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్ల తర్వాత రెండోది ఇంకోటికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫస్ట్ 3 years ఆ డెవలప్మెంట్ వైపు ఇన్వెస్ట్ చేస్తారు, డెవలప్మెంట్ వైపు టైట్ చేస్తారు మిగతా పథకాలు. మన సిఏజీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తుంది,
మిగతా రాష్ట్రాలకు భిన్నంగా చేస్తుంది, తర్వాత ఫిజికల్ డెఫిసిట్ భారం తగ్గించుకుంటుందని ఒక మాట అన్నది. తర్వాత ఇదే మాట తర్వాత అనలేదు. ఎందుకు అనలేదంటే 4th ఇయర్ 5th ఇయర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉచితాల వైపు మళ్తాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్ల దగ్గరకు వస్తుంటే 4th ఇయర్ లో వెల్ఫేర్ యాక్టివిటీస్, 5th ఇయర్ కి వచ్చే వరకు ఉచితాలు అమలు చేస్తారు. దాంతో ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తగ్గుద్ది, తర్వాత ప్రజల యొక్క ప్రభావం పాజిటివ్ వైపు మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి టెక్నికల్ ఇవి. అందుకని ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాకపోవటం అనేది ఈ ఫ్రూట్ఫుల్ ప్రోగ్రామ్స్ 4 ఏళ్ల ఈ అంతర్గత కుమ్ములాటలతో వీధిన పడడం ఇదేం పెద్ద విషయం కాదా? ఇది అసలు ఇప్పుడు కాదండి, అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వీళ్ళని చూసి కాదు. అది రేవంత్ రెడ్డి వల్ల ఆ ఊపు వచ్చింది. తర్వాత రెండోది బీజేపీ వాళ్ళకు కూడా వచ్చిన ఊపు బండి సంజయ్ని మార్చడం తోటి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూశారు. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కాంగ్రెస్ వైపు మళ్ళటానికి, ఒకే వైపు మళ్ళటానికి కారణం ఏంటంటే బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణని ప్రజలు నమ్మారు. బండి సంజయ్ని మార్చింది కేసీఆర్ అడ్వైస్ తోటి మార్చిర్రు అనేటువంటి దాన్ని ప్రజలు నమ్మారు. ఆ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు గ్రోయింగ్ స్థితిలో ఉంది బీజేపీ. మార్చగానే ఇది ఆల్టర్నేటివ్ కాదు బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కాబోతుంది అన్నటువంటి దాన్ని నమ్మి రేవంత్ రెడ్డికి ఓటేశారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాయకులు ఎవరిని చూసి ఓటేయలేదండి, కాంగ్రెస్ నాయకుల్ని. అది తర్వాత రెండోది ఎన్నికలు దగ్గర పడుతుంటే వాళ్ళ గ్రూప్స్ కూడా సబ్సైడ్ అయినాయి. వాళ్ళ గ్రూపులు ఏవైతే కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయో 2, 3, 4 ఉన్నాయో అవి సబ్సైడ్ అయిపోయినాయి ఎలక్షన్ నాటికి. ఆ తర్వాత ప్రతిపక్షాలు 3 నెలల్లో విడిపోతే 6 నెలల్లో విడిపోతే అనుకున్నారు, ఏది ఎలక్షన్ ముందు ఉన్నటువంటి గ్రూపులు చూసి. కానీ ఆ గ్రూపుల నాయకులు కానీ విడిపోతే ప్రభుత్వం పడిపోతే మనకు ఉండేది ఏముండదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వీళ్ళకి ఏం విలువ లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వాన్ని బలహీన పరిస్థితి వచ్చే నష్టమే తప్ప లాభం లేదు. ఎవరైనా సబ్సైడ్ అయ్యారు, వాళ్ళ గ్రూపులను సబ్సైడ్ అయ్యారు. వాళ్ళు కూడా వెనకకు తగ్గి ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కూడా అంతకు మించి మంత్రులు రెస్పెక్ట్ ఇవ్వటం తోటి ప్రతిపక్షాలు 6 నెలల 3 నెలల్లో కూలిపోద్ది అనేటువంటిది అది వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ అనే కూడా కొత్తగా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ తోటి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుందని పిసిసి చీఫ్ అన్నారు. 73 లక్షల దాకా ఓట్లు పోతాయంటే సరే, అందులో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి ఫైనల్ గా అయ్యాక చూడాలనుకోండి. ఒకటి ఎస్ఐఆర్ ని అందరం వ్యతిరేకించాలండి. ఒక్క ట్రంప్ మెచ్చుకుంటుండు కానీ అందరం వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే చనిపోయిన ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నటువంటి వాటిని తీసేయటంలో తప్పు లేదు, ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. కానీ మీరు లేరు కాబట్టి, మీరు అప్లై చేశారు కాబట్టి తీసేస్తంటే, మొన్న లెక్కల ప్రకారం పక్కకు పెడితే ఉత్తరప్రదేశ్ నుంచి 2 కోట్ల మంది మైగ్రేట్ అయ్యారు. అటు ఢిల్లీ, నోయిడా కానీ, ఇటు సౌత్ కానీ, అట్లే బీహార్లో కానీ, ఒరిస్సాలో కానీ, మధ్యప్రదేశ్ కానీ ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే అటు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఓటు అప్లై చేయడానికి తమిళనాడు పనిచేసేటువంటి కూలి ఇక్కడికి వచ్చి ఉండి 3 రోజులు ఉండి అప్లై చేసే స్థితి లేదు. మీరు లేరు కాబట్టి తీసేస్తున్నాం అంటారు, మీరు ఫారాలు ఇవ్వలేదు కాబట్టి తీసేస్తున్నా అంటారు. ఈ దేశ పౌరులకే ఓటు హక్కు లేకుండా చేయటం ఏమిటి? ఎట్లాగ ఇప్పుడు ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం ఓటు హక్కు లేని వాడు పోలింగ్ బూత్లకు వస్తే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు రిజెక్ట్ చేస్తున్నారు, బయటికి పోతున్నారు. కానీ అసలు మీరు లేరు కాబట్టి ఓటు తీసేస్తామంటే మరి ఎక్కడున్నా పట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ కు ఆ సౌలభ్యం ఉందా? వీళ్ళ అడ్రస్లు ఎక్కడున్నాయో వాళ్ళు రప్పించి నమోదు చేసేటువంటి అవకాశం ఉందా? కాబట్టి మనం అనేది ఏంటంటే ఈ దేశ పౌరులకు ఇప్పుడు ట్రంప్ నిన్న మెచ్చుకుండు జ్ఞానేశ్వర్ కుమార్ని, ఎలక్షన్ కమిషనర్ ని. ఎందుకు ట్రంప్ మెదళ్ళు ఏముందంటే వలసదారుల ఓట్లు 12% ఉన్నాయి అమెరికాలో. ఇప్పుడు మన దగ్గరనే కార్డు ఇవ్వాలంటే ఇగో 3-4 డాక్యుమెంట్లు పెట్టండి అని ట్రంప్ అంటాడు. లేపు ఆ ట్రంప్ ఆ డాక్యుమెంట్లు పెట్టలేరు వలసదారులు, వాళ్ళందరూ డిలీట్ చేయాలి. వలసదారులందరూ డెమోక్రటిక్ పార్టీ బిడెన్ వైపు ఉన్నారు. ట్రంప్ గెలిచింది కూడా అమెరికన్ ఓట్లతోటి. కాబట్టి అదే ఇది బాగుంది, భారతదేశం ఇది అనుసరించింది, మా దగ్గర కూడా అనుసరిద్దాం అనేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి సర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ అమలు చేసేది కరెక్ట్ కాదండి. అది ఎవరికి లాభం చేస్తున్నది తర్వాత చర్చ. కానీ ఈ దేశ పౌరులకే మీరు లేరు కాబట్టి వీళ్ళ కాడ ఓట్లు తీసేస్తాం అనేది కరెక్ట్ కాదు. చరణ్, ఇప్పుడు 73,40,000 ఓట్లు అయోమయం, అవి ఉంటాయా, ఎన్ని కోల్పోతాయో తెలియదు. మొత్తం 93 లక్షల మందికి నోటీసులు వస్తాయి. అంటే ఆల్రెడీ ముసాయిదా లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ నోటీసులు వస్తాయి. సో మీ అనుమానాలు ఏంటి? ఆల్రెడీ పిసిసి చీఫ్ అనడం ఏంటి, అక్కడ మిగతా రాష్ట్రాలు జరిగినట్టు తెలంగాణలో కూడా ఏదో కుట్ర జరుగుతోంది అని.
సార్ ప్రధానంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సంబంధించి సార్, హైదరాబాద్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 2014 అయిన తర్వాత హైదరాబాద్ లో గెలిచింది జిహెచ్ఎంసీ పరిధిలో 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కనకారెడ్డి గారు మల్కాయి నుంచి, ఇక్కడ పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత 2015 ఎలక్షన్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు జిల్లా నుంచి దాదాపు 40 లక్షల మందిని హైదరాబాద్ లో దొంగ ఓట్లు నమోదు చేయించిన మాట వాస్తవం. దాని ద్వారానే 2015లో 99 కార్పొరేట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ ఓటు కూడా ఇప్పుడు ఇల్లు జమైంది. దాంతో హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నట్టు కనపడతా ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ఏం చెప్పిండు, అసలు తెలంగాణ రాష్ట్రంలో వలసలే లేవని చెప్పిండు. వలసలకు సంబంధించి ఎంతమంది రోజు చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్పగానే చెప్పింది. వలస పోయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకకు వస్తా ఉన్నారు. కేసీఆర్ గారు అభివృద్ధిని డెవలప్మెంట్ చూసి అని చెప్పి కేసీఆర్ గారు 2018లో అధికారానికి వచ్చడానికి కోసం అది ఉపయోగపడింది. పాలమూరు నుంచి కావచ్చు, నిజామాబాద్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, మొత్తం వలస పోయి తెలంగాణ డెవలప్మెంట్ చూసి చాలా పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పారు. వలస పోయిన వాళ్ళు ఎంతమంది చెప్పారు. దొంగ ఓట్ల సమస్య సార్, 6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు షేర్లింగపల్లి, పటాన్ చెరువు, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా చెప్పారు. ఆ ఓల్డ్ సిటీలో నిజానే ఇంత ముందే నిజానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముందే ఓట్లు తీసేసి ఉంటే మా ఫిరోజ్ ఖాన్ లాంటి వారు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పక్కన పెడితే చరణ్ గారు, మీకు పొలిటికల్ గా ఉన్న అనుమానం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న వ్యవహారం అనేది అదే సార్. ఇప్పుడు హైదరాబాద్ లో సీట్లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు, కానీ పరిస్థితి చూసినట్లయితే హైదరాబాద్ లో సీట్లు తగ్గుతా ఉన్నాయి. జిల్లాల్లో మాత్రం మంచిగానే సీట్లు ఉంటున్నాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా చాలా ఓట్లు అంటే ఇట్లా దొంగ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, లేదు చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, ఇట్లా ఏమన్నా తీసేసి తప్పలేదు. కానీ ఆధారాలకు సంబంధించి 2002 సంబంధించిన డాక్యుమెంట్లు తర్వాత ఇంకా వేరే అడగడంతో ప్రధానంగా దాదాపు దానికి సంబంధించిన సమస్యనే 73 లక్షల ఓట్లు తొలగించబడే 92,36,000 మందిలో 60,50,000 మంది సాంకేతిక లోపాలని చెప్పేసి గుర్తించారు. అంటే ఒక 50 లక్షల ఓట్లు పోయాయి అనుకోండి, ఫైనల్ గా అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? సార్ మాకు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి సార్, ఇంకా బీజేపీ మేము అడ్డుకున్న దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు అడ్డుకున్నా కూడా వాళ్ళు ఆగింది లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగించి ముందుకు పోయారు. కోర్టులో కూడా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, అయినా ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏది చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కావచ్చు, కలిసి కూటాలు చేసినా, కలిసి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం సిద్ధమైన. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు అలర్ట్ అయి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను నిర్వహించే భారతీయ జనతా పార్టీ చేసే ప్రక్రియ కాదు, అది ఎన్నికల సంఘం చేస్తున్న ప్రక్రియ కనుక మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. బిఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వాళ్ళు ఎవరైనా కాదు, బెంగాల్లో, తమిళనాడులో, ఎవరైనా కాదు, బీహార్ లో ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? అంత పారదర్శకంగా సార్ ఏది కూడా కాల పరీక్షకు నిలబడలేదు. ఆరోపణలు ఉట్టి పసలైన ఆరోపణల ద్వారా మీరు ఓట్లను తొలగిస్తున్నారని చెప్తున్నారు సార్. నేను చాలా చిన్న అంశం చెప్తా. బిఎల్ఓలు ఉంటారు సార్, బిఎల్ఏలు పార్టీకి సంబంధించిన వాళ్ళు, బిఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి సంబంధించిన వాళ్ళు. ఎవరు ఉంటారు సార్ బిఎల్ఓలు? ఆ రాష్ట్ర పరిధిలో ఉండే అధికార పార్టీ కదా. వెస్ట్ బెంగాల్లో ఎవరున్నారు? మమతా బెనర్జీ గారు ఉన్నారు. బిఎల్ఓలు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఎందుకు వింటారు? బిఎల్ఏలు పార్టీ యంత్రాంగం అంత పటిష్టంగా ఉన్నప్పుడు బిఎల్ఏలు పార్టీలు చెప్పినట్టే వింటారు కదా. మేము మా పార్టీ బిఎల్ఏ ఉంటాడు, ఆ బూత్ లో బిఎల్ఏను నియమిస్తాం. మేము 1200 ఓట్లు ఉంటాయి సార్, ఎక్కువ ఓట్లు ఉండవు, లక్షలు అని చెప్పి మనం మొత్తము సెంట్రలైజ్ చేసి మాట్లాడుతున్నాం. కానీ ఒక బిఎల్ఏ పరిధిలో వచ్చే ఓట్లు 1200 ఓట్లకు మించవు. స్టేట్ యూనిట్ గా తీసుకున్నాం. నేను అదే చెప్తున్నా సార్, ఒక బిఎల్ఏ మా పార్టీకి సంబంధించి ప్రతి బూత్ లో బిఎల్ఏ ఉన్నాడు, ఆ బూత్ లో 1200 ఓట్లకు మించి ఉండవు. ఆ 1200 ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ఆ పార్టీకి సంబంధించిన బిఎల్ఏకు ఉందా లేదా? మేము చేసుకుంటున్నాం సార్, అది ఆ ప్రక్రియ చేసుకుంటున్నాము. డబుల్ ఓట్లు ఉన్న దగ్గర తొలగిస్తున్నాము, చనిపోయిన వాళ్ళని తొలగిస్తున్నాము, షిఫ్ట్ అయిన వాళ్ళని తొలగిస్తున్నాము, దొంగ ఓట్లుగా నమోదైన డబుల్ ఓట్ల వాళ్ళని తొలగిస్తున్నాము. దాంట్లో నష్టమేముంది? లేదు. ఇంకా కావాలనుకుంటే ఫామ్ 6 అనేది ఉంది, డిలిషన్స్ ఉన్నాయి, ఆడిషన్స్ ఉన్నాయి. సిస్టము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరి ఓటు పోదు, జెన్యూన్ గా ఉన్న ఓటు పోదు. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు, అక్కడ ఓట్లు ఇక్కడ తెచ్చిర్రు. ఇప్పుడు సార్ నా ఓటు, నేను హైదరాబాద్ లో ఓటర్ గా నమోదయ్యింటి, ఇంతకు ముందు ఊర్లో మా గ్రామంలో నారకర్ణంలో ఓటర్ గా నమోదైన సందర్భం చూసినాము. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి 2 దగ్గరలో ఓటు ఉండే అవకాశం లేదు కనుక నేచురల్ గా
ఓట్లు తగ్గుతాయి. చూద్దాం. కనుక అంటే కాదు, మేమేమంటున్నారంటే కాదు, దీంట్లో కాదు. అన్ని కట్టుకొని ఎవరైతే జెన్యూన్ ఓటర్లు ఉన్నారో వారు ఓటరే ఈయన కాంగ్రెస్ పార్టీకి ఈయన బీజేపీ పార్టీకి అని చెప్పి ఎవరు గుర్తిస్తారు, ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా ఓట్లు తొలగిస్తారు? దానికి కూడా ప్రక్రియ ఉంది అండి. ఇప్పుడు టైం సరిపోదు మాట్లాడడానికి. ఎనివే చూద్దాం ఫైనల్ గా ఎన్ని ఓట్లు పోతాయి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ దిలీప్ గారు, చరణ్ గారు, సత్యం గారు. ఇది వాటి బ్రేక్.